దయచేసి వినండి. లైన్ నంబర్ 1702 కర్నూలు టౌన్ నుంచి సికింద్రాబాద్. చేసే పనులకి నన్నంటారేంటి? నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు చేసిన పనికి మీ నాన్న నాతో మాట్లాడినట్టున్నాడురా. నీ వల్లే వీడిలో తయారయ్యాడు. నలుగురు ఏమనుకుంటారో ఒక్కసారి కూడా ఆలోచించవా? నా దగ్గర ఇంతే ఉన్నాయిరా, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీరా, హైదరాబాద్ సెట్ అవ్వదు, ఊర్లోనే ఉండొచ్చు కదరా. నేను ఎన్నోసార్లు చెప్పాను రా, బుల్రాజ్ వెనకాల కోతలు కూసినంత ఈజీ కాదు ఆటలాడికి గెలవటాలంటే. విన్నారా? కోపం వస్తుందిరా పండుగ, మనం చూసి వాళ్ళు నవ్వుతున్నారు. నాకు కూడా ఓపిక అయిపోయిందిరా. చూసావుగా ఎలా కొట్టారు? నేను ఇంకా ఆడలేనురా. కొట్టినందుకు కూడా కాదురా, కొట్టినాక ఒక డైలాగ్ అన్నాడు చూడు. అలా ఆటలాడడానికే కాదురా, గాజులు వేసుకోవడానికి కూడా పనికిరారు నా కొడుకులు. ఏం చేద్దాం ఇప్పుడు? ఎన్ని డైలాగులు వేసుకుంటారో వేసుకొనిరా, ఎంత నవ్వుకుంటారో నవ్వుకొని. ఆడొచ్చేంత వరకే, ఆడొచ్చాక ఆటోమేటిక్గా నవ్వులాగిపోతాయి. మీ వికెట్ పడిపోయినట్టుంది. బ్రేక్ అయ్యేలోగా ఎవడైనా పోటుగాడు ఉంటే వెళ్ళి తెచ్చుకోండి రా, మేమే బ్రేక్ ఇస్తాం. 2 నిమిషాలు ఆగండిరా, పావుగంటలో మీ నవ్వు ఆగిపోద్ది, అరగంటలో మీ ఆట అయిపోద్ది. నువ్వు వచ్చా కాబట్టి మ్యాచ్ గెలిచావురా బాబు. గెలిచేదో పీకేసినట్టు ఓ సంబరపడిపోతున్నారు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు అలాంటి కోతలు కొత్తారా? ఏంట్రా పోతున్నావు? గెలిచింది ఆటలోనే, జీవితంలో కాదు. మా నాన్న చెల్లి కొడుకు కాబట్టి మాటలతో వదిలేస్తున్నాను. మా నాన్న చెల్లి కొడుకు కాబట్టి మాటలతో వదిలేస్తున్నాను. ఎందుకురా మనకి గొడవలు? వాళ్ళు నా ఫ్రెండ్స్ని కొట్టారమ్మా. ముందు నవ్వుతూ వెనక గొయ్యి తీసేవాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాదురా. ఒక్కసారి నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించరా. పోయి మీ మాయ మిల్లులో పనిచేసుకోరా, 11,000 ఇస్తారంట. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మీ అన్నీ ఏమో మా నాసి దొబ్బేసి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉంటాడు. వాళ్ళ కొడుకేమో మా మీద పడి మీసాలు తిప్పుతూ తొల్ల కొడుతూ ఉంటాడు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర పనిచేయాలంట. అలా కాదురా, ఊర్లో ఖాళీగా ఉంటే పరువు పోతుంది. అదేదో మీ మాయ మిల్లులోనే. మా నేను మంచి మార్కులతో బీటెక్ పాస్ అయ్యాను. పోయి వాళ్ళ దగ్గర కూలీగా పనిచేయమంటావా? గట్టిగా అరవకరా, మీ మాయ వచ్చే టైం అయింది. రాణి, నాకేమైనా భయం అనుకుంటున్నావా? మా నేను భయపడుతూ బ్రతకలేకపోతున్నాను మా. నేను ఫిక్స్ అయిపోయాను, నాకు ఈ ఊరొద్దు ఏమొద్దు. హైదరాబాద్ వెళ్ళిపోయి జాబ్ తెచ్చుకుంటానమ్మా. నాకేం చెప్పకు, మీ నాన్నతో చెప్పుకో. ఒప్పుకుంటే వెళ్ళిపో.
ఒకసారి బ్రో కాల్ చేద్దాం. బ్రో, హలో, ఈ కాంటాక్ట్ మీ ఓనర్ ఇచ్చారు. అయితే సేవ్ చేసుకో బ్రో, నా వాట్సాప్లో వ్యూస్ పెరుగుతాయి. ఫ్లాట్మేట్ బ్రో. సారీ నిద్రమత్తులో ఉన్నా, నిజాలు వచ్చేస్తున్నాయి. నీకు లొకేషన్ షేర్ చేస్తా, వచ్చేయ్. అన్న ఇంకా ఎంతసేపు? 5 నిమిషాలు అన్న. ఓకే అన్న. ఎంతనా? లొకేషన్ ఇక్కడే చూపించిందే. ఏ అపార్ట్మెంటో ఒకసారి అడుగుదాం. వెల్కమ్ టు రిషీస్ జంగిల్. బ్రో, బొట్టు పెట్టడానికి ఎవరు లేరు కానీ భయపడకుండా లోపలికి వచ్చాయి బ్రో. సరే బ్రో. ఈ లైట్లేంటి బ్రో? ఇంట్లో ఇంకెవరైనా ఉంటారా? ఉండేవాళ్ళు బ్రో, 3 ఉండేవాళ్ళు. వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ ఆత్మలు ఉంటా ఉంటాయి బ్రో. లేకపోతే ఏంటి బ్రో, ఎవరైనా ఉంటే ఫ్లాట్మేట్ కోసం చూస్తా. మా ఊరి జాతరలో అమ్మవారి ముందు అడ్డంగా డ్యాన్స్ చేసేవాడు మెల్లో ఇలాంటి లైట్లే ఉంటాయి బ్రో. వైబ్ ఎక్కువ ఉంటుంది బ్రో. కరెంట్ బిల్లు కూడా. రూమ్ ఎటు? అటు. ఏహే, గుళ్ళో భోజనాలకు వచ్చినట్టు ఎంతమంది వస్తారా ఊరికే?
ఓ పిజ్జానా? పిజ్జా సార్ ఎంతైంది? 230. చేంజ్ లేదు సార్. ఉంచుకో. బ్రో గదిలో ఉన్నావా, గాలికి ఎగిరిపోయావా? సౌండ్ రావట్లేదేంటి? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చా బ్రో. మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఇరిటేషన్ వస్తుంది బ్రో. పిజ్జా తిందాంరా. బ్రో నేను హోమ్ ఫుడ్డే తింటా బ్రో. ఇది కూడా వాళ్ళ హోమ్లో చేసిందే. నేను మార్నింగ్ వచ్చేటప్పుడే లంచ్ ప్యాక్ చేసుకున్నా బ్రో. జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం కదా బ్రో. అమ్మాయిలు మనశాంతికి హానికరం అని తెలిసే కూడా లవ్ చేస్తాం కదా. ఇది కూడా అంతే బ్రో. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు. హలో, అవునా? ముందే చెప్తే 10,000 వేసేవాడిని కదా. సరేలే బాయ్. ఏమైంది బ్రో? నేను బెట్టింగ్లో వేస్తుంటా బ్రో. ఎంత రేషియో పెరిగిందంట. 5,000కి 50,000 ఇస్తున్నారు. లేట్ అయిపోయింది కదా, లిమిట్. ఇప్పుడు 5,000కి 30,000 ఇస్తున్నారంట. అయినా కానీ ఇలాంటి వాటి వల్ల లైఫే చేంజ్ అయిపోద్ది బ్రో. బెట్టింగ్లేంటి బ్రో? లైఫ్ చేంజ్ అవ్వాలంటే మనీతో కాదు, మెంటాలిటీతో చేంజ్ అవ్వాలి. అవునా? నువ్వు తిను. ఇది ఫ్రిడ్జా లేక డస్ట్బిన్నా? ఎంత చెత్తకుంది ఏంట్రా బాబు. నువ్వా? ఏంటి భయ్యా, ఎంతవరకు వచ్చింది? సందు చివరి వరకు వచ్చింది. తర్వాత నేనే దిగి నడుచుకుంటూ వచ్చేసా. దేని గురించి మాట్లాడుతున్నావు? అదే ఆ ఆటో వాడు అక్కడే దించేసి అలాగా. నేను అడుగుతుంది నీ జాబ్ ట్రయల్స్ గురించి. ట్రయల్స్ ఎప్పుడు ట్రయల్స్లోనే ఉండిపోతున్నాయి బ్రో. లైఫ్లో 3rd రౌండ్ తర్వాత ఎలా ఉంటుందో చూడలేనేమో అని భయమేస్తుంది. ఏంటి భయ్య అలా మాట్లాడుతున్నావు? ఎండనొచ్చినట్టున్నావుగా, చల్లగా నీళ్ళు తాగుతావా? నీళ్ళు తాగే ఓపిక లేదు బ్రో. బీరుందా? బ్రో ఇప్పుడు చెప్పు, ఎందుకంత బాధగున్నావు? ఈ బ్రోలు బ్రూ ప్యాకెట్లు ఎందుకు భయ్యా? నార్మల్ గుండు ఫ్రెండ్లీగా. ఇప్పుడు చెప్పరా వంశీ, నీ బాధ ఏం చెప్పు. రానా? సర్లే. ఇందాకేదో అన్నావు, దిగులు బాధ అని. నీకు ఒక రొటీన్ కథ చెప్తా బ్రో. ఒక మిడిల్ క్లాస్ వాడు ఎన్నైనా కలలు కనొచ్చు. ఆ కలలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే అవి నెరవేర్చుకోలేం కదా. నాదొక చిన్న ఫ్యామిలీ బ్రో. అమ్మ, నాన్న, నేను. పేదోళ్ళ పుట్ట, మెరిట్ స్టూడెంట్లా పెరిగా. చుట్టాలు ఎదిరించేసా, చుట్టుపక్కల వాళ్ళని తరివేసా. అంత బాగుందనుకునే టైంలో ఒక్క చిన్న బ్లాక్ మార్క్ బ్రో. లవ్వా? ఎగ్జాక్ట్లీ. ఇన్ని దరిద్రాలు నీకు గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఏంటో? బ్రేకప్? నేను చెప్పాను నీకు బ్రేకప్ అని. కలిసే ఉన్నాం కానీ దూరంగా ఉన్నాం బ్రో. ఈ టైంలో బెట్టింగా? నువ్వు నీ బెట్టింగ్లో నదులు
ఇంటర్వ్యూకి వెళ్ళాలిరా. రే రిషి, నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్వి. నీకు ఒక కాఫీ, నాకు టీ కావాలి. ఫ్రిడ్జ్లో 2 బాటిల్స్ మాత్రమే. బాటిల్లో లాసిప్, ఇద్దరికి ఫ్రెండ్షిప్. షేరింగ్ లో స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్షిప్. నెట్ఫ్లిక్స్ ని స్కిప్ చేయి, లైఫ్ ని ఎంజాయ్ చేయి. కొత్తగానే చూస్తూ వచ్చాం. నా పైన నీ కాన్ఫిడెన్స్, నీ పైన నా పేషెన్స్. ఫ్లాట్లో మనసును సెట్ అయ్యిందిరా. నీకు ఒక కాఫీ, నాకు టీ కావాలి. ఫ్రిడ్జ్లో 2 బాటిల్స్ మాత్రమే. బాటిల్లో లాసిప్, ఇద్దరికి ఫ్రెండ్షిప్. షేరింగ్ లో స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్షిప్. రేయ్, ఏంట్రా ఇప్పుడు చూసినా ఏదో పోయినోళ్ళ కూర్చుంటావు? అది కాదురా, నేను తొందరపడి డెసిషన్ తీసుకొని హైదరాబాద్ వచ్చినట్టున్నాను. నాకు జాబ్ వచ్చేలా లేదురా. రే, మొన్న రీసెంట్గా నేను ఒక మూవీ చూశాను. దానిలో హీరో లుక్ చేంజ్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, జాబ్ కొట్టాడు. మనం కూడా ట్రై చేద్దాం. ఏంద్ర ఇంకా ఆలోచిస్తున్నావు? నాకు బెట్టింగ్కి టైం అవుతుంది, నువ్వు ఫస్ట్ రా. అరే అది కాదురా. మన ఫ్లాట్, మన వైబ్, బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ నైట్ డ్రైవ్. మెమరీస్ తో ఫిల్ అయిన వాల్స్ లో మన బాండింగ్ కి బీట్ ఉంది ఫ్లాట్ లో. మన ఫ్లాట్, మన వైబ్, 0 పైసలతో ఫుల్ టైం వైబ్. ప్రాబ్లమ్స్ కి బ్రేక్ ఇచ్చే మూవీ. ఫ్రెండ్షిప్ కి రీజన్ సేమ్ అడ్రస్. ఏమైందిరా రిషి? టెన్షన్ రా, టెన్షన్. ఏ బెట్ట డబ్బులు ఏం పోయే ఏంటి? బెడ్ డబ్బులు కాదు, అంతకంటే ఎక్కువ. నా ఫ్రెండ్ వస్తున్నాడు. ఎవర్రా టెన్షన్ తాతారావు గాడు? నేనేరా. వచ్చాడు వీడే. ఆహా, రామ్. హైట్ తక్కువ, హెలోజినేషన్ ఎక్కువ. ఊరుకోరా నువ్వు నీ జోకులుని. అవును, 11 గంటలకు ఏదో పెట్టాలన్నా వేసావా? ఓ షిట్, 11 అయిపోయిందా? 11 అయిపోయిందా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి బ్రో. 11లోగా వేయాలన్నారా, ఇంకా 11 అయిపోలే. 9 అయింది. అంత కంగారు పడిపోతున్నారండి షుగర్ పేషెంట్లు. నా ఇంటర్వ్యూ బాధ నాది బ్రో. ఇంటర్వ్యూవా? ఏ కంపెనీ? టెక్స్టైల్స్. ఓహో అదా. ఏదో ఒకసారి నీ బయో చెప్పు. ఈడే చెప్పాలా? హాయ్, దిస్ ఈస్ వంశీ. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండ్ ఐఎమ్ కంప్లీటెడ్ మై బీటెక్ అట్ కేఎల్ఎం బ్రో యూనివర్సిటీ. బ్రో 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 ఏంటి బ్రో కూరగాయలు చదువుతున్నావు? ప్రాపర్గానే ఉందిగా. ప్రాపర్గా ఉంటే సరిపోదు బ్రో, కాన్ఫిడెంట్గా ఉండు, అప్పుడే పనులు అవుతాయి. మాకు తెలుసులే బ్రో, గాలికి తిరుగుడు కూడా మాకు చెప్పేటోడే. అరే చెప్పమా. అరే, ఇందాక మీ మామయ్య వచ్చాడురా. ఏంటక్క, వాడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలిగా. హైదరాబాద్ పంపిస్తావా? ఎవడి స్థాయి తగ్గ పనులు వాళ్ళు చేసుకోవాలి. నువ్వు నీ కొడుకు మురుకు పనులు చేసుకుంటారు. మీలాంటి వాడికి నా కూతురిచ్చి పెళ్లి చేయాలా? ఆశకి ఒక హద్దుండాలి. హలో. హలో రే రిషి, మొన్న 20,000 వేసావు కదా, ఇప్పుడు ఇంకో 30 అయ్యి
రౌండ్ ఫిగర్ 50 అవుద్ది. సాయంత్రం 1.3 రేషియో ఉంది. ఏంటి 1:3? అయితే ఎవరో ఒకరిని అడిగి పంపించేస్తాను. ఎవడ్రా హరిగాడా? అవును. ఈసారి అంతా 50. 50. మరి డబ్బులు? వంశీ రే నిన్నేరా? చెప్పరా. అరే ఊర్లో అవసరం ఉందిరా, ఒక 30,000 కావాలి ప్లీజ్, కొంచెం అర్జెంట్. 30,000? మళ్ళీ ఇచ్చేస్తారా? సరేరా ఇస్తాను, కానీ కొద్ది జాగ్రత్త, అవి నా సేవింగ్స్లో ఇస్తున్నా. థ్యాంక్స్ రా, నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్వి. రే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా. సరేరా, జాగ్రత్త. రే డబ్బులు వచ్చేసారా? చీటింగ్ చేస్తున్నట్లేదు. రే డబ్బులు వచ్చాక చీటింగ్ ఏంటి, ఈటింగ్ ఏంటి? రే డబ్బులు పంపిస్తున్నా చూసుకో. వచ్చారా? నీ లైఫ్లో నెవర్ బిఫోర్ థింగ్ జరగబోతుంది. రెడీ అయిపో. థ్యాంక్స్ రా, చాలా హ్యాపీగా ఉంది. నువ్వురా అసలైన బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు అనవసరంగా హరిగా ఎక్కువ నమ్ముతున్నావు అనిపిస్తుంది. నువ్వు ఊరికే బ్రెయిన్ వాష్ చేయకరా, డబ్బులు వచ్చాక పార్టీ చేసుకుందాంలే. హాయ్ సార్. Good. You are selected for round 1. See you in next round. Please wait outside. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పర్ఫామ్ చేశా, నన్ను పొగిడారు కూడా. ఇదే ఊపులో అన్ని రౌండ్స్ కూడా బాగా పర్ఫామ్ చేయి. థ్యాంక్స్ రా. మిస్టర్ వంశీ, అరే పిలుస్తున్నారు, మళ్ళీ చేస్తా. అరే సెకండ్ రౌండ్ కూడా ఇప్పుడు అయిపోయిందిరా, ఇంకా బాగా పర్ఫామ్ చేశా. మా అమ్మ చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు వచ్చేసరికి 2 బీర్లు కొని పెడతా, వచ్చాక తాగి పెడదాం. మొత్తానికి నా లైఫ్ గోల్ తీరిపోతుందిరా. రౌండ్ 3 కి రెడీయా? అరే సరే సరే, బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. అమ్మా అమ్మా, అది అరే నాన్నని లారీ గుద్దేసి యాక్సిడెంట్ అయిందిరా. అమ్మా ఏం మాట్లాడుతున్నావా? మీ బాబాయ్ డబ్బులు లేవని చిన్న హాస్పిటల్కి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చు ఏమవ్వట్లేదు. అర్జెంటుగా 60,000 తీసుకొని రావాలి, లేదంటే మీ నాన్న ప్రాణాలకి ప్రమాదం అవుతున్నారా. అమ్మా ఏం కాదమ్మా, అమ్మా నేను వచ్చేస్తామా, ఇగో ఇప్పుడే బయలుదేరిపోతామా. ఇగో నువ్వు ఆడుకుమా ప్లీజ్ మా, ప్లీజ్ మా. అరే మావా, అరే అర్జెంట్ డబ్బులు కావాలరా, ప్లీజ్ రా, అర్థం చేసుకో. అరే రిషి. ఏమైందిరా? నాన్న డబ్బులు. ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు? అరే నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో ఉన్నాడు రా, అర్జెంట్ డబ్బులు కావాలరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఈ పాటికి డబ్బులు వచ్చేయాలరా. డబ్బులు పెట్టినా నీకు ఇప్పుడే అరేంజ్ చేస్తాను, ఆగరా. టెన్షన్ పడకు బే, నేను చూసుకుంటా కదా.
హలో, ఏంట్రా లేటు? అది ఏంట్రా అది ఇది? పోయారా మొత్తం? మొత్తం పోయినట్టే చెప్తావు కదరా బాబు. ఎంత మిగిలాయి? మొత్తం మొత్తం పోయాయా? రే నీకేమన్నా పిచ్చారా నీకు? రే డబ్బులు లేకపోతే ఎలా రా? ఇప్పుడు 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 నాకు అర్జెంట్ రా. నన్నేం చేయమంటారా పోతే? నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. నేను మళ్ళీ చేస్తాగు. హలో, సరేరా తెస్తాను, కానీ కొద్దిగా జాగ్రత్త. అవి నా సేవింగ్స్లో వేస్తున్నా. థ్యాంక్స్ రా, నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్వి. కట్ చేస్తున్నాడంటే లిఫ్ట్ చేయరా రిషి.